సో ఇవాళ నెక్స్ట్ టాపిక్ చూద్దాము. పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్. సో నేను పార్ట్స్ ఆఫ్ అనగానే చాలా వరకు అందరికీ స్పీచే గుర్తొస్తుంది. కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్లియర్గా అర్థమవ్వాలంటే, ఈజీగా అర్థమవ్వాలంటే మనం పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ క్లారిటీగా నేర్చుకోవాలి. పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ల యొక్క పార్ట్లు, ఏ భాగాలు కరెక్ట్గా తెలుసుకున్నామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని సులభంగా రాయొచ్చు, సులభంగా నేర్చుకోవచ్చు కూడా. సో మీకు ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. బోన్సాయి లైఫ్ 5th యూనిట్ అనుకోండి. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో బోన్సాయి లైఫ్ అనే లెసన్లో మీకు ఇది టాపిక్ ఉంది. పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్లో ఎన్ని భాగాలు ఉంటాయో చూద్దాం. ఫస్ట్ మనకి సెంటెన్స్లో ఒక ఎగ్జాంపుల్ రాస్తాను, చూద్దాము. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఇది పూర్తి స్థాయి ఒక సెంటెన్స్. దీన్ని మనం ఎలా డివైడ్ చేయాలి, ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఏ గ్రామర్ బిట్ అయినా, ఏ సెంటెన్స్ అయినా, ఏ టాపిక్ అయినా ఒక సెంటెన్స్ ఇచ్చారు అంటే ఆ సెంటెన్స్లోని ఆన్సర్ను మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి అంటే మొదట మీరు ఆ సెంటెన్స్లో ఎవరైతే వెర్బును గుర్తించగలరో, మెయిన్ చూడండి, సెంటెన్స్లో మనం మెయిన్ గుర్తించాల్సిందేది వెర్బు. సెంటెన్స్లోని వెర్బును గుర్తించగలిగితే, సో ఇందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్పింగ్ వెర్బ్కి, తర్వాత మెయిన్ వెర్బ్కి. సో ఏ వాక్యం ఇచ్చినా, టాపిక్ ఏది అయినా ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేయడానికి నీకు ఉపయోగించేది నీ గైడు, నీ ఫ్రెండు ఎవరంటే వెర్బ్. ఓకేనా? ఆ వెర్బ్ను నువ్వు ఐడెంటిఫై చేసినప్పుడు నీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. చూద్దాం. ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్, ఈ సెంటెన్స్లో మనకి ప్రధానంగా అబ్జర్వ్ చేయమని ఏం చెప్పాను? వెర్బ్ చెప్పాను. సో అందులో కూడా మీరు ఫస్ట్ ఏది ఐడెంటిఫై చేయాలంటే హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ లేని పక్షంలో నువ్వు మెయిన్ వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఫస్ట్ చెప్పాను కదా, హెల్పింగ్ వెర్బ్, తర్వాత మెయిన్ వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి. చూద్దాం. ఈ సెంటెన్స్లో యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్, టీచింగ్ అనేది మెయిన్ వెర్బ్. యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్, టీచింగ్ అనేది మనకి ఈ సెంటెన్స్లో మెయిన్ వెర్బ్గా మనము గుర్తించవచ్చు. సో చూడండి, మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన సెంటెన్స్లో లేదా ఇచ్చిన వాక్యములో మీరు మొట్టమొదటిగా హెల్పింగ్ వెర్బ్ను గుర్తించాలి. ఒకవేళ హెల్పింగ్ వెర్బ్ లేకపోతే మెయిన్ వెర్బ్ను గుర్తించాలి. అలా గుర్తించి చూడండి, హెల్పింగ్ వెర్బ్కు ప్రిసిడెంట్గా ముందు మనం ఏం చేయాలంటే ఒక గీత గీసి, హెల్పింగ్ వెర్బ్కు ముందు ఒక గీత గీసి ఈ సెంటెన్స్ను ప్రధానంగా 2 భాగాలుగా విభజించవచ్చు. ఇది మొదటి భాగం, ఫస్ట్ పార్ట్. ఇది రెండవ భాగం, సెకండ్ పార్ట్. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇచ్చిన సెంటెన్స్లో ఫస్ట్ మనం వెర్బ్ను ఐడెంటిఫై చేయాలి. అది కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్పింగ్ వెర్బ్కి ఇవ్వాలి. హెల్పింగ్ వెర్బ్ లేని పక్షాన మెయిన్ వెర్బ్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు లక్కీగా మనకి ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఉంది. ఈ హెల్పింగ్ వెర్బ్కు ముందుగా అంటే సబ్జెక్ట్కి హెల్పింగ్ వెర్బ్కు ముందు ఒక గీత గీసి మనం ఏం చేస్తామంటే సెంటెన్స్ను 2 భాగాలుగా విడగొట్టేస్తాం. సో ఇంతకుముందు సెంటెన్స్ను ఎలా ఫార్మ్ అవుతుందో, ఎలా డెవలప్ అవుతుందో చూసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆ సెంటెన్స్ను డివైడ్ చేస్తున్నాం. ఎలా డివైడ్ చేస్తున్నాం? 2 భాగాలుగా, 2 మెయిన్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. మొదటి పార్టు, సెకండ్ పార్టు. మొదటి పార్ట్ని సబ్జెక్ట్ పార్ట్ అని, సెకండ్ పార్ట్ని ప్రెడికేట్
పార్ట్ అని పిలవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. సో ఇది 8th క్లాస్ టెక్స్ట్లో 5th యూనిట్లో ఉంది, బోన్సాయ్ లైఫ్ అనే పార్ట్లో, అది కూడా చూద్దాం. సో చూడండి, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ అనే ఎగ్జాంపుల్లో ఏం చూడమన్నాను? హెల్పింగ్ వర్బ్ చూడమన్నాను. హెల్పింగ్ వర్బ్కి ముందు గీత గీస్తే సెంటెన్స్ని ప్రధానంగా 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగాన్ని సబ్జెక్ట్ పార్ట్ అని, సెకండ్ భాగాన్ని ప్రెడికేట్ పార్ట్ అని అంటాము. ఓకే, ఒకవేళ హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఎలా మనం డివైడ్ చేయాలో చూద్దాం. అది కూడా టెక్స్ట్ బుక్ బిట్ చెప్తాను. అక్కయ్య గ్రూ accustomed to విలేజ్ లైఫ్. సో మీరు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బోన్సాయ్ లైఫ్ అనే లెసన్లో మనకి వాళ్ళ సిస్టర్ గురించి చెప్పే సందర్భంలో వస్తుంది. అక్కయ్య గ్రూ accustomed to విలేజ్ లైఫ్ అంటే అక్క పల్లెటూరు వాతావరణంకి అనుగుణంగా అలవాటు పడుతూ పెరిగింది. అక్క పల్లెటూరు వాతావరణంకి అలవాటు పడుతూ పెరిగింది అనే సందర్భంలో సిటీ లైఫ్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళ అక్క గురించి చెప్పాల్సిన సందర్భంలో ఈ సెంటెన్స్ని చెల్లి ఉపయోగిస్తుంది. సో చూడండి, అక్కయ్య గ్రూ accustomed to విలేజ్. ఈ సెంటెన్స్ ఏ సెంటెన్స్ అయినా మీకు నేను చెప్పాను ఏమి గుర్తించాలి. ఒక సెంటెన్స్లో ఒక బిట్టులో ఆన్సర్ చేయాలంటే ఏమి గుర్తించాలి అంటే వెర్బును గుర్తించాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్పింగ్ వెర్బ్కి, అది లేని పక్షాన మెయిన్ వెర్బ్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో హెల్పింగ్ వెర్బ్ వచ్చినప్పుడు ఎలా డివైడ్ చేయాలో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ లేదు ఇందులో. చూడు, అక్కయ్య గ్రూ accustomed to విలేజ్ లైఫ్, ఇందులో హెల్పింగ్ వెర్బ్ లేదు, కేవలం గ్రూ, గ్రో, గ్రూ, గ్రోన్. సో ఇది కేవలం మెయిన్ వెర్బ్. సో హెల్పింగ్ వెర్బ్ లేకపోతే ఏం చేస్తామంటే సేమ్ మెయిన్ వెర్బ్కు ముందుగా ప్రిసీడెడ్గా ఒక గీత గీసి ఇది ఫస్ట్ పార్టు, ఇది సెకండ్ పార్ట్గా మనము డివైడ్ చేస్తాం. ఇది సబ్జెక్ట్ పార్ట్, ఇది ప్రెడికేట్ పార్ట్. సబ్జెక్ట్ పార్ట్గా ప్రెడికేట్ పార్ట్గా 2 భాగాలుగా డివైడ్ చేస్తాం. సో ఏ సెంటెన్స్నైనా వెర్బును ఐడెంటిఫై చేసి సబ్జెక్ట్ పార్ట్గా ప్రెడికేట్ పార్ట్గా మనం డివైడ్ చేయొచ్చు. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ వర్క్. షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ వర్క్. సెంటెన్స్ను డివైడ్ చేయాలి అంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఆ సెంటెన్స్లోని హెల్పింగ్ వెర్బును కానీ మెయిన్ వెర్బును కానీ ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి. హెల్పింగ్ వెర్బ్ ఉంటే హెల్పింగ్ వెర్బ్కి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాం. హెల్పింగ్ వెర్బ్ లేకపోతే మెయిన్ వెర్బ్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఈ సెంటెన్స్ మనం చదువుదాం. షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ వర్క్. సో ఇందులో మనకి హ్యాస్ అనేది ఏముంది? హెల్పింగ్ వెర్బ్ ఉంది. కంప్లీటెడ్ అనేది ఏముంది? మెయిన్ వెర్బ్ ఉంది. సో హ్యాజ్కి ముందుగా మనం ఏం చేస్తున్నాము? గీత గీసి ఇది ఫస్ట్ పార్టు, ఇదంతా కలిపి సెకండ్ పార్ట్గా అన్నాం. సో ఇదేది? సబ్జెక్ట్ పార్ట్, సెకండ్ది ప్రెడికేట్ పార్ట్ అని అనుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వి ఓన్ ద మ్యాచ్. వి ఓన్ ద మ్యాచ్. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో ఉన్నది కేవలం ఒకే వెర్బ్, ఓన్. విన్, ఓన్, ఓన్. సో ఇప్పుడు ఇందులో హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి కేవలం మెయిన్ వెర్బ్ మాత్రమే ఉంది కాబట్టి దీన్ని మనం ఏమని చేయొచ్చు? మెయిన్ వెర్బ్ ముందు గీత గీసి మొదటి పార్ట్గా రెండవ పార్ట్గా మనం డివైడ్ చేయొచ్చు. మళ్ళీ మీరు చెప్పచ్చు, మొదటి పార్ట్ని ఏమంటాం మనము? సబ్జెక్ట్ పార్ట్ అని, రెండవ పార్ట్ని ప్రెడికేట్ పార్ట్ అని మనము విభజించడం జరిగింది. ఇప్పుడు సబ్జెక్ట్ పార్ట్ అంటే ఏది, ప్రెడికేట్ పార్ట్ అంటే ఏంది, అందులో ఏమేమి ఉంటాయో ఒకసారి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి బాగా తెలిసిన ఎగ్జాంపుల్, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఎగ్జాంపుల్ ఒకటే. రామ కిల్డ్ రావణ.
రామ కిల్డ్ రావణ, రాముడు రావణుణ్ణి చంపాడు. సో చూడండి, మీకు చెప్పాను ఇది వెర్బు. దీనికి ముందు మనం ఒక గీత గీసి సపరేట్ చేస్తాం. ఇది సబ్జెక్టు, ఇది మొత్తము ప్రెడికేటెడ్. అవును కదండి, సబ్జెక్టు ప్రెడికేటెడ్. ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏదో చూద్దాం. మనం గ్రామర్లో మీకు టెన్స్ చెప్తారు, యాక్టివ్ వాయిస్ చెప్తారు, స్పీచ్ చెప్తారు, అప్పుడు సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు రాసుకోండి అంటారు. ఇంతటికి సబ్జెక్ట్ అంటే ఏంది? వాట్ ఈజ్ ద సబ్జెక్ట్? సబ్జెక్ట్ అంటే చూడండి, డూయర్ ఆఫ్ ది యాక్షన్. డూయర్ ఆఫ్ ది యాక్షన్, ఒక పనిని చేసే వ్యక్తిని, ఒక పనిని ఏదైనా ఒక పనిని చేసే వ్యక్తిని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాము. లేదా ఒక సెంటెన్స్ మొత్తం ఏదైతే లీడ్ చేస్తుందో దానిని మనం సబ్జెక్ట్ అంటాము. ఆ సెంటెన్స్ మొత్తము ఎవరి గురించి అయితే మాట్లాడుతుందో లేదా ఎవరి గురించి అయితే చెబుతుందో దానిని మనం సబ్జెక్ట్ అంటాము. సబ్జెక్ట్ ఎప్పుడు డూయర్ ఆఫ్ ది యాక్షన్, కానీ డూయర్ ఆఫ్ ది యాక్షన్ అయ్యి ఉంటే ఇది. లేదా మనం ఇదే ఎగ్జాంపుల్ని సబ్జెక్ట్ మార్చి రాద్దాం. ఎలా రాస్తాం? ప్యాసివ్ వాయిస్లో రావణ వాస్ కిల్డ్ బై రామ. ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ రావణ వాజ్ వెర్బ్ కాబట్టి వెర్బ్కు ముందుండే దాన్ని మనము ఫస్ట్ పార్ట్ సబ్జెక్ట్ పార్ట్ అని, ఇది మొత్తం ప్రెడికేట్ పార్ట్ అని అన్నాం. సో ఈ రెండు ఎగ్జాంపుల్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను చెప్పాను మీకు డూయర్ ఆఫ్ ది యాక్షన్ అని చెప్పాను. ఎవరైతే పని చేస్తారో వాళ్ళని కర్త అంటారు, సబ్జెక్ట్ అంటారు అని చెప్పాను. ఇక్కడ చూడండి, రావణ వాస్ కిల్డ్ బై రామ. ఇక్కడ కూడా పని చేసింది వచ్చి రామ, కానీ ఈ సెంటెన్స్ను ఎవరు లీడ్ చేస్తున్నారంటే రావణ. ఈ సెంటెన్స్ ఎవరి గురించి అయితే మాట్లాడుతుందో రావణ. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎవరి గురించి చెప్తుంది? రావణుడు రాముని చే చంపబడ్డాడు. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? రావణుడు. ఈ సెంటెన్స్ ఎవరు లీడ్ చేస్తున్నారు? లీడర్ ఆఫ్ ది సెంటెన్స్ ఎవరు? రావణ. సో కాబట్టి సబ్జెక్ట్ అంటే కేవలం డూయర్ ఆఫ్ ది యాక్షనే కాదు, ఒక సెంటెన్సు ఎవరి గురించి అయితే చెబుతుందో, ఒక సెంటెన్స్ను ఎవరైతే లీడ్ చేస్తారో దానిని మనము సబ్జెక్ట్ అంటాము. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు సబ్జెక్ట్ అంటే కర్త అని మీకు చాలామంది చెప్పింటారు, అవునా? కానీ ఇక్కడ కర్త ఎవరు? రామానే కర్త. కానీ ఇక్కడ ఈ సెంటెన్స్ను మనం లీడ్ చేసేది ఎవరు అంటే రావణుడు. ఎందుకంటే వాస్ కిల్డ్ బై రామ, రాముని చేత చంపబడ్డవారు ఎవరు? రావణ. అంటే ఈ సెంటెన్స్ని ఇది లీడ్ చేస్తూ ఉంది. ఇందులో ఇది మనకి మెయిన్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే ఒక సెంటెన్స్ను ఎవరైతే లీడ్ చేస్తారో లేదా కర్తగా ఉంటారో వాటిని మనము సబ్జెక్ట్ అని అంటాము. క్లియర్? చూడండి, ఈ సబ్జెక్టు ప్లేస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నేర్చుకునేదే పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్. ఇక్కడ మనం ప్లేసులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో చూడండి, ఒక బిట్టుని ఐడెంటిఫై చేయాలంటే పదం కన్నా వాటిని ఉపయోగించే స్థానానికే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఈ సబ్జెక్ట్ ప్లేస్లో చూడండి 100% సబ్జెక్ట్ ప్లేసు అంటే 100% మీకు నౌన్ కానీ లేదా ప్రొనౌన్ కానీ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్లో మీకు 100% ఏముంటుంది? నౌన్ కానీ లేదా ప్రొనౌన్ కానీ ఉంటుంది. సో దీనికి మీకు ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్ ఈజ్ మై క్లాస్మేట్. రమేష్ ఈజ్ మై క్లాస్మేట్. సో ఈ సెంటెన్స్లో డూయర్ ఆఫ్ ది యాక్షన్ లేదు, కానీ ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాము? రమేష్ గురించి మనము మాట్లాడుకుంటున్నాము. కాబట్టి రమేష్ అనేది ఈ సెంటెన్స్ను లీడ్ చేస్తూ ఉంది కాబట్టి దీన్ని మనం సబ్జెక్ట్ అని అనొచ్చు. సో చూడండి, ఇది ఎలా గుర్తించవచ్చు అంటే ఇచ్చిన వాక్యంలో హెల్పింగ్ వర్బ్ను గుర్తించాము
సో దానికి ముందు అంటే ఈ ప్రొసీజర్ అనేది అసెర్టివ్ సెంటెన్స్లకు సూటబుల్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇది సబ్జెక్ట్ కదా. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ప్లేస్లో మీకు ఆల్రెడీ చెప్పాను, సబ్జెక్ట్ ప్లేస్లో 100%, 99 కూడా కాదు, 100% నౌన్ కానీ ప్రనౌన్లు కానీ ఉంటుంది. ఒకసారి రెండు కూడా ఉండొచ్చు. ఇటు చూద్దాం. సో ఇప్పుడు రమేష్ అనేది ఇక్కడ నౌన్. రమేష్ ఈజ్ మై క్లాస్మేట్ అన్నప్పుడు రమేష్ అనేది సెంటెన్స్ను లీడ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం సబ్జెక్ట్ అనొచ్చు. అదేవిధంగా రమేష్ అనేది ఒక సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి రమేష్ అనేది ఒక పేరు కాబట్టి నౌన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదే చూద్దాం, ఇంకో ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ వెరీ క్లవర్. సో ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్లో హీ ఈజ్ వెరీ క్లవర్. ఇక్కడ కూడా మనం ఏం చూడాలి, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ను చూడాలి. దానికి ముందు మనం గీత గీసి సబ్జెక్ట్ పార్టు ప్రెడికేట్ పార్టు అని మనం అలవాటు అయిపోవాలి. మీకు ప్రతి సెంటెన్స్ని ప్రతి ఎగ్జాంపుల్ని మనం డివైడ్ చేసుకునే కెపాసిటీ మీకు ఉండాలి. చూడండి, హీ ఈజ్ వెరీ క్లవర్. ఇప్పుడు హీ అనేది ఏది, సబ్జెక్ట్ పార్ట్, అవునా? సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ పార్ట్లో ఏముంది మీకు, హీ అనేది ఏది, ప్రనౌన్. ఏముంది ఇక్కడ, ప్రనౌన్ ఉంది. సో చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో రమేష్ అనే నౌన్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో హీ అనే ప్రనౌన్ ఉంది. సో ఇప్పుడు దీన్ని బట్టి నేను చెప్పింది మీకు 100% కరెక్ట్ అయిందా? సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఉంటాయి, ఒక్కోసారి రెండు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బాను అండ్ ఐ ఆర్, బాను అండ్ ఐ లేదా యు, బాను అండ్ యు ఆర్ గ్రేట్ ఫ్రెండ్స్. బాను అండ్ యు ఆర్ గ్రేట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ బాను అనేది ఏమొచ్చింది, నౌన్. యు అనేది ఎక్కడ వచ్చింది, ప్రనౌన్. బాను అండ్ యు ఆర్ గ్రేట్ ఫ్రెండ్స్. లేదా మనం ప్రొనౌన్స్ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే యు అండ్ బాను ఆర్ గ్రేట్ ఫ్రెండ్స్ అనేది కూడా మనం రాయొచ్చు. అదే అలాగే కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో నౌను ప్రనౌను వచ్చాయి. సో ఇవి సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాయి. సో ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఖచ్చితంగా నౌను లేదా ప్రనౌన్ ఉంటుంది. వేరే ఏమున్నా కూడా ఖచ్చితంగా మనం నౌను లేదా ప్రనౌన్ అని అనుకోవాలి. సో ఇంకో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సో ఇక్కడ కూడా మనం హెల్పింగ్ వెర్బ్, ఇది హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్కు ముందు ఉంది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు, సబ్జెక్ట్ పార్ట్. సో చాలా వరకు స్మోకింగ్ ఇంగ్ ఫామ్లో ఉంది కాబట్టి వెర్బ్ అని అనుకుంటారా లేదా? సో ఈ స్మోకింగ్ అనేది మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మీకు సింపుల్ టెక్నిక్ చెప్పాను. అది ఏ పార్ట్లో ఉంది, సబ్జెక్ట్ పార్ట్లో ఉంది. సబ్జెక్ట్ పార్ట్లో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా డ్యామ్ షూర్గా చెప్పచ్చు అది అయితే నౌన్ కానీ లేదా ప్రనౌన్ కానీ అవ్వాలి. సో ఇంగ్ ఫామ్లో ఉండే నౌన్ కాబట్టి దీన్ని మనం జెరండ్ అంటాము లేదా వెర్బల్ నౌన్ అంటాము. ఇది మీకు జెరండ్స్ చెప్పేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఈ టాపిక్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీకు చెప్పాను. సో ఫైనల్గా సబ్జెక్ట్ ప్లేస్ మీరు ఐడెంటిఫై చేయాలంటే వెర్బ్ను గుర్తించాలి. వెర్బ్ను గుర్తించి రెండు పార్ట్లుగా డివైడ్ చేసినప్పుడు మీరు సబ్జెక్ట్ పార్ట్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఖచ్చితంగా ఏముంటుంది, ఆ సబ్జెక్ట్ పార్ట్లో నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. సో చూడండి, మనము సబ్జెక్ట్ పార్ట్ క్లియర్గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనము చూడండి సబ్జెక్ట్ పార్ట్, నెక్స్ట్ సెకండ్ ఏది, ప్రిడికేట్ పార్ట్. ఫస్ట్ది ఏది, సబ్జెక్ట్ పార్ట్, సెకండ్ది ప్రెడికేట్ పార్ట్ కదా. సో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రెడికేట్ పార్ట్ని కూడా మళ్ళీ డివైడ్ చేయడం జరిగింది. ఈ ప్రెడికేట్ పార్ట్ని కూడా మళ్ళీ
4 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఎందుకంటే ఒక పదాన్ని బట్టి నువ్వు ఆన్సర్ చేయడం కన్నా దానిని ఉపయోగించే స్థానాన్ని బట్టి, ప్లేస్ని బట్టి సులభంగా నువ్వు ఆన్సర్ చేయగలవు. అర్థమైందా? ఎందుకంటే చూడండి, స్విమ్మింగ్ని మనం నౌన్గాను వాడచ్చు, అడ్జెక్టివ్గా వాడచ్చు, వెర్బ్గా కూడా వాడచ్చు. సో పదానికి ఇంపార్టెన్స్ ఇచ్చినారంటే కన్ఫ్యూజ్ అవుతారు. ప్లేస్కి ఇవ్వండి. పదానికన్నా ప్లేస్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు బిట్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో ఇది మనకు ఓకే, పక్కాగా తెలుసు. ఇక్కడ ఏముంటుంది? 100% నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఈ పార్ట్ ఓకే, వెరీ క్లియర్. ఇక్కడ చూద్దాం. ప్రెడికేట్ పార్ట్ అంటే ఎక్సెప్ట్ సబ్జెక్ట్, సబ్జెక్టు కాకుండా మిగిలిన మొత్తం భాగాన్ని, ఈ సబ్జెక్టు కాకుండా మిగిలిన మొత్తం భాగాన్ని, సబ్జెక్టు కాకుండా మిగిలిన మొత్తం భాగాన్ని ప్రెడికేట్ పార్ట్ అంటారు. లేదా దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే, సబ్జెక్ట్ గురించి మనం ఏదైతే చెప్తామో, సబ్జెక్ట్ గురించి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో దానిని ప్రెడికేట్ పార్ట్ అని అంటారు. సబ్జెక్ట్ గురించి ఏదైతే చెప్తామో లేదా ఏదైతే వివరిస్తామో దాన్ని ప్రెడికేట్ పార్ట్ అనొచ్చు. ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పాము? సబ్జెక్టు కాకుండా రిమైనింగ్ పార్ట్ మొత్తాన్ని ప్రెడికేట్ పార్ట్ అని అంటాము. వాట్ ఎవర్ వి స్పీక్ అబౌట్ సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ప్రెడికేట్, ఆర్ ఎక్సెప్ట్ టు సబ్జెక్ట్ రిమైనింగ్ పార్ట్ ఈజ్ కాల్డ్ ప్రెడికేట్ పార్ట్. ఓకే, చూద్దాం. ఈ ప్రెడికేట్ పార్ట్ మళ్ళీ 4 భాగాలుగా డివైడ్ చేస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం. అందులో మొదటిది వెర్బ్ పార్ట్, మొదటిది వెర్బ్ పార్ట్. రెండవది ఆబ్జెక్ట్ పార్ట్, ఆబ్జెక్ట్ పార్ట్. మొదటిది వెర్బ్ పార్టు, రెండవది ఆబ్జెక్ట్ పార్టు, మూడవది కాంప్లిమెంట్ పార్ట్, మూడవది కాంప్లిమెంట్ పార్ట్, అండ్ ఫైనల్లీ అడ్జంక్ట్, ADJUNCT, అడ్జంక్ట్, అడ్జెక్టివ్ కాదు, అడ్జంక్ట్ పార్ట్, అడ్జంక్ట్ పార్ట్. సో మొదటి పార్టు వెర్బ్ పార్టు, సెకండ్ది ఆబ్జెక్ట్ పార్టు, థర్డ్ది కాంప్లిమెంట్ పార్టు, ఫైనల్గా ఫోర్త్ది అడ్జంక్ట్ పార్ట్. ఒకసారి చెప్పేదా? సో సబ్జెక్ట్ కాకుండా మిగిలిన మొత్తం భాగాన్ని ప్రెడికేట్ పార్ట్ అని అంటారు. దానిని ప్రధానంగా 4 రకాలుగా విభజించాం. మొదటిది వెర్బ్ పార్టు, సెకండ్ది ఆబ్జెక్ట్ పార్టు, మూడోది కాంప్లిమెంట్ పార్టు, ఫైనల్గా అడ్జంక్ట్ పార్ట్. చూడండి, వెర్బ్ పార్ట్. సో సబ్జెక్ట్ పార్ట్ అంటే మనకు తెలుసు. సబ్జెక్ట్ పార్ట్ అంటే నౌను లేదా ప్రనౌన్లు కలిగి ఉంటుంది, లేదా ఒక్కోసారి రెండూ కలిగి ఉంటుంది. సబ్జెక్ట్ పార్ట్లో సెంటెన్స్ లీడ్ చేసే కర్త అనేది, లేదా లీడర్ ఆఫ్ ది సెంటెన్స్ కానీ, లేదా డూయర్ ఆఫ్ ది యాక్షన్ కానీ అనేది మనకి సబ్జెక్ట్లో ఉంటుంది. ఇప్పుడు వెర్బ్ పార్ట్లో ఏముంటుందో చూద్దాం. వెర్బ్ అంటే మనం మామూలుగా క్రియ అని అనుకుంటాం. వెర్బ్ అంటే కేవలం క్రియ మాత్రమే కాదు, అంతకు మించి. అంటే చూడండి, వెర్బ్ అంటే బీయింగ్, డూయింగ్ అండ్ హ్యావింగ్. చూడండి, వెర్బ్ అంటే బీయింగ్, డూయింగ్ అండ్ హ్యావింగ్. సో చూడండి, బీయింగ్ అంటే ఉండటం, ఇది మన స్థితిని తెలియజేస్తుంది. స్టేట్, స్థితిని తెలియజేస్తుంది. అదేవిధంగా డూయింగ్ చేయటం, యాక్షన్, క్రియను తెలియజేస్తుంది. అదేవిధంగా హ్యావింగ్ కలిగి ఉండటం, పొసెషన్. సో కలిగి ఉండటం. చూడండి, వెర్బ్ పార్ట్లో వెర్బ్ పార్ట్ అంటే అసలు వెర్బ్ అంటే బీయింగ్, డూయింగ్, హ్యావింగ్. ఇంకొకసారి బీయింగ్, డూయింగ్, హ్యావింగ్. బీయింగ్ అంటే ఉండటము, అంటే స్టేట్, మన యొక్క స్థితిని తెలియజేస్తుంది. డూయింగ్ అంటే చేయటము, అంటే యాక్షన్, ఏదైనా ఒక క్రియను, పనిని
తెలియజేస్తుంది. నెక్స్ట్ హ్యావింగ్ అంటే కలిగి ఉండటం, ఓనర్షిప్ను తెలియజేస్తుంది. ఐ హ్యావ్ ఏ పెన్, ఐ హ్యావ్ ఏ బైక్, ఐ హ్యావ్ ఏ హౌస్, ఇలా ఓనర్షిప్ను తెలియజేస్తుంది. చూడండి, ఈ వెర్బ్ ప్లేస్లో కూడా 100% హెల్పింగ్ వెర్బ్ కానీ మెయిన్ వెర్బ్ కానీ ఉంటుంది. ఒకసారి రెండు కూడా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. సో ఏ విధంగా సబ్జెక్ట్ ప్లేస్లో అయితే 100% నౌను లేదా ప్రొనౌన్ ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ వెర్బ్ ప్లేస్లో కూడా వెర్బ్ పార్ట్లో కూడా 100% హెల్పింగ్ వెర్బ్ కానీ లేదా మెయిన్ వెర్బ్ కానీ ఉంటుంది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే పదాలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి, కానీ వాటిని ఉపయోగించే స్థానాలు మనకి ఆన్సర్ని అవే అందిస్తాయి. అర్థమైందా? సో ఇది వెర్బు ప్లేస్ అని నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే అందులో వెర్బే ఉంటుంది. ఇది సబ్జెక్ట్ ప్లేస్, సబ్జెక్ట్ పార్ట్ అని నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే అందులో 100% రెండు ఆప్షన్లు నౌన్ లేదా ప్రొనౌన్ మాత్రమే ఉంటాయి. ఇలా ఈజీగా మనం ఆన్సర్లను పొందొచ్చును. ఓకే, ఇక్కడ చూడండి, వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు బీయింగ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఏ టీచర్. సో ఇక్కడ చూడండి, యామ్ అనే వెర్బ్ ఉంది. ఇక్కడ యామ్ అనే వెర్బ్ ఉంది. నెక్స్ట్ ఇందులో యామ్ అనే వెర్బులో మీకు ఎటువంటి క్రియ లేదు, ఎటువంటి కలిగి ఉండటానికి లేదు. జస్ట్ ఇక్కడ నీ యొక్క స్థితిని తెలియజేస్తుంది, అంటే నా యొక్క స్థితిని తెలియజేస్తుంది. ఐ యామ్ ఏ టీచర్ అంటే నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాను. నా స్టేట్ అంటే నా యొక్క స్థితిని తెలియజేస్తుంది. అంటే వెర్బ్ అనేది కేవలం యాక్షన్కి సంబంధించిందే కాదు, దానికి తోడుగా బీయింగు హ్యావింగు అంటే స్థితిని పొసెషన్ని కూడా తెలియజేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యామ్ టీచింగ్ గ్రామర్, ఐ యామ్ టీచింగ్ గ్రామర్. ఇక్కడ చూడండి, యామ్ హెల్పింగ్ వెర్బు, టీచింగ్ మెయిన్ వెర్బు. సో ఖచ్చితంగా మనం ఏ సెంటెన్స్లో అయినా వెర్బును ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ యామ్ ఎందుకు మెయిన్ వెర్బ్ అయింది అంటే ఒకే వెర్బు ఇది మెయిన్ వెర్బ్ అయింది, ఇక్కడ ఎందుకు హెల్పింగ్ వెర్బ్ అయిందంటే మీరు ఒక పాయింట్ నోట్ చేసుకోవచ్చు. ఏమనేసి, ఒక సెంటెన్స్లో సింగిల్ వెర్బు ఉంటే, ఒక సెంటెన్స్లో సింగిల్ వెర్బు ఉంటే అదే మెయిన్ వెర్బు, సింగిల్ వెర్బు ఉంటే అదే మెయిన్ వెర్బ్ అవుతుంది. ఏదైనా ఒక సెంటెన్స్లో సింగిల్ ఒక వెర్బే ఉంటే అదే మెయిన్ వెర్బ్ అవుతుంది. ఒకవేళ మల్టిపుల్ వెర్బ్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ వెర్బులు ఉన్నప్పుడు, సో ఇక్కడ చూడండి, యామ్ అనేది ఒక వెర్బు, టీచింగ్ అనేది ఒక వెర్బు, అంటే ఒకటి కన్నా ఎక్కువ వెర్బులు ఉన్నప్పుడు ఏదైతే చివరిగా ఉంటుందో దానినే మనం మెయిన్ వెర్బ్ కింద తీసుకుంటాము. ఏదైతే చివరిగా ఉంటుందో దానినే మనము మెయిన్ వెర్బ్గా తీసుకుంటాము. సో ఇక్కడ రెండు వరుస వెర్బులు ఉన్నాయి. మొదటి దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి? హెల్పింగ్ వెర్బ్గా, చివరి దాన్ని మెయిన్ వెర్బ్గా కన్సిడర్ చేస్తాము. ఇంకోసారి చెప్తాను చూడండి, ఒక వాక్యంలో ఒకే వెర్బు ఉంటే దానినే మనము మెయిన్ వెర్బ్గా కన్సిడర్ చేస్తాము. ఒకవేళ ఒక వాక్యంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ వెర్బులు ఉన్నప్పుడు ఏదైతే చివరిగా ఉంటుందో దానిని మనం మెయిన్ వెర్బ్గా కన్సిడర్ చేస్తాం, మిగిలిన వాటిని హెల్పింగ్ వెర్బులుగా కన్సిడర్ చేస్తాము. మీకు ఇప్పుడు చూడండి, యామ్ అనేది ఇక్కడ యాము, ఇక్కడ యాము, ఇక్కడ మెయిన్ వెర్బ్గా ఉంది, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్గా ఉంది. నీకు అందుకే చెప్పాను నేను, గ్రామర్లో పదానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి, దాన్ని ఉపయోగించే స్థానానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. స్థానానికి ఇంపార్టెన్సే, బిట్టు నీదే, ఆన్సర్ నీదే. ఇక్కడ ఒకటిగా ఉపయోగించాము, ఇక్కడ మెయిన్ వెర్బ్ అనే వెర్బ్ స్థానానికి ముందుగా ఉపయోగించాం కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్గా అయింది, ఇక్కడ మెయిన్ వెర్బ్గా అయింది. పదాలు ఒకటే కానీ వాడే స్థానాన్ని బట్టి వాటి రూపాలు మారిపోతాయి. క్లియర్? ఇక్కడ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యావింగ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ
హ్యావ్ ఏ డిక్షనరీ. ఐ హ్యావ్ ఏ డిక్షనరీ. చూడండి, ఈ సెంటెన్స్లో కూడా, ఈ వాక్యంలో కూడా మనం గుర్తించాల్సింది వెర్బునే. ఏ సెంటెన్స్లో అయినా నువ్వు వెర్బుని ఐడెంటిఫై చేయాలి, అది ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తేనే నీకు ఆన్సర్ సులభంగా వస్తుంది. చూడండి, ఐ హ్యావ్ ఏ డిక్షనరీలో ఎక్కడైనా నీ స్థితిని తెలియజేస్తుందా? లేదు. నీ యొక్క పనిని తెలియజేస్తుందా? లేదు. నువ్వు ఒక డిక్షనరీని కలిగి ఉన్నావు, నీ యొక్క పొజిషన్, నీ యొక్క ఓనర్షిప్ని తెలియజేస్తుంది. ఇక్కడ మీకు ఓనర్షిప్ని తెలియజేస్తుంది. ఇది ఇక్కడ వెర్బ్ అవుతుంది, మెయిన్ వెర్బ్. సో వెర్బ్ అంటే కేవలం క్రియ మాత్రమే కాదు. వెర్బ్ అంటే బీయింగు, డూయింగు, హ్యావింగు. స్థితిని తెలియజేస్తుంది, క్రియను తెలియజేస్తుంది, నువ్వు ఏదైనా కలిగి ఉన్నావా లేదా అనేది కూడా తెలియజేస్తుంది. దీన్ని మనం వెర్బ్ అంటాము. వెర్బ్ ప్లేస్లో మెయిన్గా, ప్రధానంగా, ఖచ్చితంగా ఉండేది ఏదంటే హెల్పింగ్ వెర్బ్ కానీ మెయిన్ వెర్బ్ కానీ, ఒకసారి రెండూ కూడా ఉంటాయి. ఈ విధంగా సబ్జెక్ట్ పార్ట్ అయింది, ప్రిడికేట్ పార్ట్లోని వెర్బ్ పార్ట్ అయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చి ఆబ్జెక్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ ఆబ్జెక్ట్ పార్ట్. ఆబ్జెక్ట్, అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఏదైతే కర్త చేత చేయబడిందో, ఏదైతే కర్త చేత చేయబడిందో దాన్ని మనము ఆబ్జెక్ట్ అంటాము. ఈ ఆబ్జెక్టును అంటే దీన్ని మనం కర్మ అంటాం కదా, కర్త కర్మ క్రియ, ఇది కర్మ. అదే ఏదైతే కర్త చేత చేయబడినదో దానిని ఆబ్జెక్ట్ అంటాము. తెలుగులో కర్మ అంటారు కదా, కర్త కర్మ క్రియ అనేసి ఇది. సో చూడండి, ఇది సింపుల్. మనకి దీన్ని మనం కనుక్కోవడానికి వాట్ లేదా హూమ్, వాట్ లేదా హూమ్ అనే WH క్వశ్చన్లతో కర్త ఏదైతే పని చేశాడో ఆ పనిని నువ్వు ప్రశ్నిస్తే వచ్చేదే ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ పార్ట్లో కూడా ఖచ్చితంగా చూడండి, 100% నౌను లేదా ప్రొనౌన్ లేదా ఒకసారి రెండు కూడా ఉంటాయి. ఆబ్జెక్ట్ పార్ట్లో కూడా నౌను లేదా ప్రొనౌన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీకు సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. వాయిస్లో మనకేమవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది అంటే నౌన్లు ప్రొనౌన్లు కదా ఇంటర్చేంజ్ అవుతాయి. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఏదైతే ఉంటుందో ఏముంటుంది, నౌను లేదా ప్రొనౌన్. అదేవిధంగా ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఖచ్చితంగా 100% నౌను లేదా ప్రొనౌన్లే ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ అని గుర్తిస్తే దాంట్లో ఉండేది నౌన్ లేదా ప్రొనౌన్ అని నువ్వు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇచ్చిన 4 ఆప్షన్లో నీకు నౌన్ లేదా ప్రొనౌన్ ఉంటే నువ్వు సులభంగా ఆన్సరు చేసే ఆస్కారం అనేది ఉంది. సో మీరు ఎప్పుడైనా కానీ ఒక పదాన్ని కన్నా దానిని ఉపయోగించే స్థానానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇప్పటి నుంచి మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఆన్సర్ మీదే, బిట్ మీదే, జాబ్ మీదే. చూడండి, ఆబ్జెక్ట్ను కనుక్కోవడానికి వాట్ మరియు హూమ్లతో దేని ప్రశ్న చేయాలి, వెర్బుని ప్రశ్నించండి. వెర్బుని ప్రశ్నించండి. వాట్ మరియు హూమ్లతో నువ్వు వెర్బును ప్రశ్నిస్తే ఆన్సర్ 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 ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఆన్సరే ఆబ్జెక్ట్ అవుతుంది. మీకు సింపుల్గా లాజిక్గా నేను ఒక ప్రశ్న వేస్తాను, దాన్ని మీరు చూడండి. షీ gave me a missed call. She gave me a missed call. చూడండి, she gave me a missed call. ఇప్పుడు మనము గేవ్ అనేది మీకు తెలుసు, ఇదేది వెర్బ్. మీకు అందుకే చెప్పాను, ఏ సెంటెన్స్ ఇచ్చినా మొదట నువ్వు గుర్తించాల్సిందేది వెర్బుని. సో ఇప్పుడు నువ్వు వెర్బ్ గేవ్ అనేది వెర్బ్ను గుర్తించావు. దీనికి ముందున్న భాగాన్ని ఏమంటాం మనము, సబ్జెక్టు. ఇప్పుడు ఈ రెండు పార్ట్లు మీకు క్లియర్గా తెలుసు. సబ్జెక్ట్ పార్ట్ తెలుసుకున్నావు, వెర్బ్ పార్ట్ తెలుసుకున్నావు. ఇప్పుడు నువ్వు తెలుసుకున్న పార్ట్ ఏది, ఆబ్జెక్ట్ పార్ట్. అంటే కర్మ సబ్జెక్టు చేత చేయబడింది. సబ్జెక్టు ఏమి చేశాడు అనేది మనకి ఈ కర్మ చెప్తుంది. చూద్దాం. వాట్ ఆబ్జెక్ట్ను కనుక్కోనడానికి
నిన్ను వాట్, హూలతో ప్రశ్నించమని చెప్పాను నేను. అవి ఇక్కడ ప్రశ్నించి ఉపయోగిద్దాం. షీ గేవ్ మీ ఏ మిస్డ్ కాల్. వాట్ అంటే ఏది? ఏమి కదా. హూమ్ అంటే ఎవరిని లేదా ఎవరికి, ఎవరిని లేదా ఎవరికి. చూడు, ఏమి ఇచ్చింది? ఆమె ఇచ్చింది. ఆమె నాకు మిస్ కాల్ ఇచ్చింది. తెలుగులో కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆమె నాకు మిస్ కాల్ ఇచ్చింది. ఏమి ఇచ్చింది? ఏమిచ్చింది? మిస్డ్ కాల్ ఇచ్చింది. ఏమిచ్చింది? ఆన్సర్ ఏది? మిస్డ్ కాల్. ఎవరికి ఇచ్చింది? ఎవరికి ఇచ్చింది? మీ, నాకు ఇచ్చింది. అర్థమైందా? సో షీ గేవ్ మీ ఏ మిస్డ్ కాల్ అన్నప్పుడు నువ్వు వాట్ మరియు హూమ్ అంటే, వాట్ అంటే ఏది? ఏమి. హూమ్ అంటే ఎవరికి. సో ఏమి ఇచ్చింది? నాకు మిస్డ్ కాల్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? నాకు ఇచ్చింది. సో ఇప్పుడు మిస్డ్ కాల్ అనేది ఆబ్జెక్టే, అదేవిధంగా మీ అనేది కూడా ఆబ్జెక్టే. మిస్డ్ కాల్ అనేది ఆబ్జెక్టే, మీ అనేది కూడా ఆబ్జెక్టే. సో దేనికైతే ప్రాణం ఉండదో, దేనికైతే ప్రాణం ఉండదో, జీవి కాదో, దాన్ని మనం ఏమంటామంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాము. దేనికైతే ప్రాణం ఉంటుందో దాన్ని మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము. దేనికైతే ప్రాణం ఉండదో, జీవి కాదో దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాము. దేనికైతే ప్రాణం ఉంటుందో, జీవిస్తుందో, కదులుతుందో దాన్ని మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాము. సో ఒక సెంటెన్స్లో, ఒకే సెంటెన్స్లో ఇక్కడ మనకి ఎన్ని ఆబ్జెక్టులు వచ్చినాయి? ఆబ్జెక్ట్ నెంబర్ 1, ఆబ్జెక్ట్ నెంబర్ 2, ఇలా 2 ఆబ్జెక్టులు వచ్చినప్పుడు ప్రాణం ఉన్న ఆబ్జెక్ట్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని, ప్రాణం లేని ఆబ్జెక్ట్ను డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాము. ఇంతటికీ ఆబ్జెక్ట్ అంటే ఏది? వాట్ మరియు హూమ్లతో ప్రశ్నిస్తే సమాధానానికి ఏదైతే వస్తుందో దాన్ని మనం ఏమంటాము? ఆబ్జెక్ట్ అని అంటాము. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. అవర్ grandfather told us a story. Our grandfather told us a story. చూడండి, ఇప్పుడు ఈ సెంటెన్స్లో కూడా ఏమి గుర్తించాలంటే టోల్డ్, వెర్బ్ను గుర్తించాలి. వెర్బ్కు ముందు ఉంది కాబట్టి ఇది సబ్జెక్ట్ పార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వాట్ టు హూమ్లతో ప్రశ్నిద్దాం. ఏమి చెప్పారు? మా గ్రాండ్ ఫాదర్ ఏమి చెప్పారు? ఆన్సర్ ఏమొస్తుంది? ఏ స్టోరీ. ఎవరికి చెప్పారు? ఎవరికి చెప్పారు? ఆన్సర్ ఏమొస్తుంది? అజ్. ఏమి చెప్పారు? స్టోరీ చెప్పారు. ఎవరికి చెప్పారు? మజ్, మాకు చెప్పారు. సో ఇప్పుడు స్టోరీకి ప్రాణం లేదు కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్టు. మనకి ప్రాణం ఉంది కాబట్టి ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. సో ప్రాణం లేని దానికి డైరెక్ట్ ఆబ్జెక్టు, ప్రాణం ఉన్నది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఏమున్నాయి? అజ్ అనేది ఒక ఆబ్జెక్టు, స్టోరీ అనేది ఇంకొక ఆబ్జెక్టు. సో చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, మీ అనేది ప్రణౌను, మిస్డ్ కాల్ అనేది నౌను, అజ్ అనేది ప్రణౌను, స్టోరీ అనేది నౌను. సో ఫైనల్గా ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌను లేదా ప్రణౌన్లు మాత్రమే ఉంటాయి. ఇంకోటి చూద్దాం. ఐ ప్లే క్రికెట్. ఐ ప్లే క్రికెట్. ఇప్పుడు ఇది ఏ సెంటెన్స్ ఇచ్చినా, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు చేయాల్సిన ఒకటే పని, ఇచ్చిన సెంటెన్స్లో నువ్వు వెర్బును కనిపెట్టాలి. అది నీకు అలవాటు అయిపోవాలి, వ్యసనం అయిపోవాలి. సో ప్లే అనేది ఇది వెర్బ్ కాబట్టి ఇంకా ధైర్యంగా మనం ఏం చేసుకోవచ్చు? నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. వెర్బ్కు ముందుండేది సబ్జెక్టు. సో నెక్స్ట్ వెర్బ్ తర్వాత మనకి దీని ప్రకారము ఆబ్జెక్టులు కానీ ఏది ఉంటుందో దాన్ని చూస్తాము. ఇప్పుడు ప్రశ్నిస్తాం. నేను ఏమి ఆడుతాను? ఏమి కదా, నేను ఏమి ఆడతాను? ఆన్సర్ ఏమొచ్చింది? క్రికెట్. సో ఏమి ఆడతానంటే క్రికెట్ ఆడతాను. సో ఆన్సర్ వచ్చింది కాబట్టి ఈ క్రికెట్ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. ప్రాణం లేదు కాబట్టి
డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వి సింగ్ సాంగ్స్. వి సింగ్ సాంగ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీరు ఏం కనిపెట్టాలి? సింగ్ వెర్బ్. ఇప్పుడు మనం దీన్ని ప్రశ్నిద్దాం. మనము ఏమి పాడతాము? సింగ్ అంటే పాడటం కదా. ఏమి పాడతాము? ఏం పాడతాము? ఆన్సరు సాంగ్స్. సో సింపుల్. ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ కనుక్కోవడం డెడ్ ఈజీ. ఎలా అంటే ఇచ్చిన సెంటెన్స్లో వెర్బును కనిపెట్టి ఆ వెర్బుని నువ్వు ఏం చేయాలి? వాట్ ఏమి, హూమ్ ఎవరికి, ఈ రెండింటితో ప్రశ్న వేస్తే నీకు సమాధానం ఉంటుంది. సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ పార్ట్ అయింది, వెర్బ్ పార్ట్ అయింది, ఆబ్జెక్ట్ పార్ట్ కూడా అయింది. నెక్స్ట్ పార్ట్ కాంప్లిమెంట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ కాంప్లిమెంట్ పార్ట్. కాంప్లిమెంట్ పార్ట్. సో ఈ కాంప్లిమెంట్ అనేది చూడండి ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. దీని యొక్క ఆవశ్యకం సెంటెన్స్ పూర్తి అర్థాన్ని పొందడానికి అవసరం. ఇట్ ఈస్ మస్ట్ టు అండర్స్టాండ్ కంప్లీట్లీ. ఇది సెంటెన్స్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్, నెససరీ పార్ట్. దీని ఏమనొచ్చు మనం? నెససరీ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. నెససరీ పార్ట్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అనేది నెససరీ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. సెంటెన్స్కి అవసరమైన పార్ట్. సెంటెన్స్కి అవసరమైన పార్ట్. దేనికంటే పూర్తి స్థాయి అర్థం పొందడానికి ఇది చాలా అవసరం. సో చూడండి, దీని ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ డాష్. ఐ యామ్ డాష్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ యామ్ డాష్ అన్నప్పుడు మీరు రకరకాలుగా రాసుకోవచ్చు. ఐ యామ్ ఏ టీచర్ రాసుకోవచ్చు, ఐ యామ్ ఏ డాక్టర్ రాసుకోవచ్చు, ఐ యామ్ ఏ థీఫ్ రాసుకోవచ్చు, ఐ యామ్ ఏ డెంటిస్ట్ రాసుకోవచ్చు, ఐ యామ్ ఏ పేషెంట్ రాసుకోవచ్చు. యాజ్ యు విష్, మీకు నచ్చినది రాసుకోవచ్చు. బట్ ఇలా కాదు. ఐ యామ్ డాష్ అంటే ఐ యామ్ ఏ, ఇది ఏమవుతుంది? నెససరీ. ఇట్ ఈస్ నెససరీ పార్ట్. ఇది ఖచ్చితంగా అవసరం. ఇది లేకపోతే సెంటెన్స్ అనేది కంప్లీట్ మీనింగ్ను ఇవ్వదు. సో అందుకే మనం కాంప్లిమెంట్ని ఏమంటామంటే నెససరీ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. అవసరమైన పార్ట్. సెంటెన్స్ పూర్తి అర్థం పొందడానికి ఇది చాలా అవసరం. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వి ఆర్ గోయింగ్ డాష్. వి ఆర్ గోయింగ్. వి ఆర్ గోయింగ్ అంటే అక్కడ మనకి ఇది కూడా డిపెండబుల్. అంటే ఇక్కడ కూడా మీనింగ్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ టు స్కూల్, వీఆర్ గోయింగ్ టు అబ్రాడ్, వీఆర్ గోయింగ్ టు టెంపుల్. సో ఇలా మనకి ఇక్కడ ఏముంది? డిపెండ్ అవుతుంది, ఇది అవసరం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? నెససరీ. నెససరీ. వీఆర్ గోయింగ్ టు స్కూల్, వీఆర్ గోయింగ్ టు స్కూల్. సో ఇలా ఏ పార్ట్ అయితే సెంటెన్స్ పూర్తి అర్థం పొందడానికి అవసరమో దాన్ని మనము కాంప్లిమెంట్ అంటాము. ఇది సబ్జెక్ట్ చేత చేయబడినది కాదు. అంటే వాట్ టు హూమ్లతో ప్రశ్నిస్తే సమాధానంగా రాదు. వాట్ టు హూమ్లతో ప్రశ్నించలేము. ప్రశ్నించకూడదు. ప్రశ్నించవచ్చు మనం, మన ఇష్టం. మనం ఏమైనా చేస్తాం, గ్రామర్ని కూని చేస్తాం. అలా కాదు, దీన్ని మనం ప్రశ్నించకూడదు. అర్థమైందా? వాట్ టు హూమ్లతో కాంప్లిమెంట్ పొందడానికి ఉపయోగించకూడదు. వాట్ టు హూమ్లతో ప్రశ్నించి ఒకవేళ నీకు సమాధానం కరెక్ట్గా పొందితే అది ఖచ్చితంగా ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. సో కాంప్లిమెంట్ని మనం కనుగొనడానికి వాట్ టు హూమ్లతో ప్రశ్నించము. ఓకేనా? ఇప్పుడు ఈ కాంప్లిమెంట్ను కూడా తిరిగి మనము 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. కాంప్లిమెంట్ని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో మొదటిది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్. రెండవది వచ్చి వెర్బ్ కాంప్లిమెంట్. వెర్బ్
వెర్బ్ కాంప్లిమెంట్, రెండవది వెర్బ్ కాంప్లిమెంట్. ఇక ఫైనల్గా మూడవది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ పార్ట్ అనేది సెంటెన్స్కి అవసరమైన పార్టు. సెంటెన్స్ పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే దీని ప్రాముఖ్యత ఉంది, ఇది ఖచ్చితం. ఇది లేకపోతే సెంటెన్స్ అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఈ కాంప్లిమెంట్ని మనము వాట్ మరియు హూమ్లతో ప్రశ్నించకూడదు. అలా ఒకవేళ ప్రశ్నించి పొందితే అది ఆబ్జెక్ట్ కింద మనం పరిగణిస్తాము. ఈ కాంప్లిమెంటును మనం తిరిగి 3 రకాలుగా విభజించడం జరిగింది. అది సబ్జెక్ట్ పార్ట్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్, వెర్బ్ కాంప్లిమెంట్ మరియు చివరిగా ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ సో అంటే ఏ కాంప్లిమెంట్ అయితే సబ్జెక్టుపై ప్రభావం చూపుతుందో, ఇంపాక్ట్, ఏ కాంప్లిమెంట్ అయితే ఆ సెంటెన్సులోని సబ్జెక్టుపై ప్రభావం చూపుతుందో దాన్ని మనం ఏమంటాము? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ యామ్ ఏ టీచర్ అన్న. ఇప్పుడు టీచర్ను తీసేస్తే దేనిపైన ప్రభావం ఉంటుంది? ఈ సబ్జెక్ట్ పైన ఉంటుంది. నేను ఎవరు తెలియదు. ఐ యామ్ డాష్ అన్నప్పుడు నువ్వు ఎవరు అంటే ఇది దేనిపైన ప్రభావం చూపిస్తుంది? సబ్జెక్ట్ పైన చూపిస్తుంది. కాబట్టి ఈ కాంప్లిమెంట్ ఏమంటామంటే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాము. సో దీన్ని ఏమంటాం మనము? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాము. ఓకే, దే ఆర్ మై స్టూడెంట్స్. దే ఆర్ మై స్టూడెంట్స్. దే ఆర్ మై స్టూడెంట్స్. సో ఇక్కడ కూడా చూడండి, ఇది వెర్బ్కి ఇటువైపు అనేది తెలుసు సబ్జెక్టు. ఇప్పుడు ఇది తీసేద్దాం. దే ఆర్ డాష్ అంటే ఏంది? ఇక్కడ కూడా మనము ఏమైనా తీసుకోవచ్చు. అలా కాకుండా ఒక క్లారిటీ కావాలంటే దే ఆర్ మై స్టూడెంట్స్. సో ఇది కూడా సెంటెన్స్ యొక్క సబ్జెక్టుపై ప్రభావం చూపిస్తూ ఉంది. కాబట్టి దీని కూడా మనం ఏమనొచ్చు? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాము. సో మళ్ళీ చెప్తాను, ఏ కాంప్లిమెంట్ అయితే సబ్జెక్టు పైన ప్రభావం చూపుతుందో అంటే ఆ కాంప్లిమెంట్ లేకపోతే సబ్జెక్టు పైన క్లారిటీ ఉండదో, ఆ కాంప్లిమెంట్ లేకపోతే సబ్జెక్టు ఏది అనేది క్లారిటీ ఉండదో దానిని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాము. ఓకే, నెక్స్ట్ వెర్బ్ కాంప్లిమెంట్. నెక్స్ట్ వెర్బ్ కాంప్లిమెంట్. సో చూడండి, ఏ విధంగా అయితే సబ్జెక్టు కాంప్లిమెంట్ సబ్జెక్టుపై ప్రభావం చూపుతుందో అదేవిధంగా వెర్బ్ కాంప్లిమెంట్ వెర్బ్ పైన ప్రభావం చూపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ. షీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ. ఇప్పుడు ఈ ఫ్లూయెంట్లీ అనేది తీసేసామనుకోండి, అంటే చూడండి, మీకు స్పీక్స్ అనేది వెర్బ్ అని మీరు గుర్తించగలరు. ఆ కెపాసిటీ ఇప్పుడు మీకు వచ్చింది. ప్లస్ వెర్బ్కు ముందు కాబట్టి ఇది సబ్జెక్టు అని మీరు ఐడెంటిఫై చేయగలరు. షీ స్పీక్స్ అనేసి వదిలేసారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, షీ స్పీక్స్ అంటే ఇక్కడ మనం ఈ బ్లాంక్లో చాలా వరకు మనకు నచ్చిన విధంగా రకరకాలుగా రాసుకోవచ్చు, మంచైనా చేయడానికి. సో అలా కాకుండా ఒక క్లారిటీగా మన మెసేజ్ను కన్వే చేయనప్పుడు ఫ్లూయెంట్లీ అనేది ఎవరిపైన ప్రభావం చూపిస్తుందంటే వెర్బ్ పైన. ఏం మాట్లాడుతుందో చెప్తుంది కాబట్టి వెర్బ్ పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి దీన్ని వెర్బ్ కాంప్లిమెంట్ అంటాము. దీన్ని ఏమంటాం మనము? వెర్బ్ కాంప్లిమెంట్ అంటాము. సో ఇక్కడ చూడండి, మై స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్ పైన ప్రభావం చూపించింది. మై స్టూడెంట్స్ ఎవరు? దే, వాళ్ళు. టీచర్ ఎవరు? టీచరు నేను. సో ఏ విధంగా అయితే ఇది సబ్జెక్టు పైన ప్రభావం చూపించింది కాబట్టి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అయింది. ఇక్కడ ఫ్లూయెంట్లీ అనేది ఏది? ఆమె ఎలా మాట్లాడుతుంది అనేది. సో
వెర్బ్ పైన ప్రభావం చూపుతుంది కాబట్టి దీన్ని మనము వెర్బ్ కాంప్లిమెంట్ అనేసి అంటాము. చూడండి, ఐ వాంటెడ్ టు లివ్. ఐ వాంటెడ్ టు లివ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, చివరి క్షణంలో వాడు చెప్తాడు డాక్టర్తో, నేను బతకాలి, ఐ వాంటెడ్ టు లివ్, నేను బతకాలి అని చెప్పాడు. ఇప్పుడు ఐ వాంటెడ్ ఇది లేదనుకోండి, ఐ వాంటెడ్ నాకు కావాలి, ఏం కావాలి, ఫ్రూట్స్ కావాలన్నా, మెడిసిన్స్ కావాలన్నా, ఆక్సిజన్ కావాలన్నా, క్లారిటీ లేదు. అవునా? అంటే నీకు ఏమి కావాలో క్లారిటీ లేదు. అంటే దేనిపైన ప్రభావం చూపిస్తుంది? వెర్బ్ పైన ప్రభావం చూపిస్తుంది. నీకు ఇక్కడ ఐ వాంటెడ్ అన్నప్పుడు ఇది లేకపోతే నీకు క్లారిటీ ఉండదు. ఓకే, ఐ వాంటెడ్ ఆక్సిజనా, ఐ వాంటెడ్ ఫ్రూట్సా, ఐ వాంటెడ్ మెడిసిన్సా, ఐ వాంట్ పేషెన్సీనా, ఏమీ తెలియదు. సో కాబట్టి ఈ లివ్, నేను బతకాలి అనేది చెప్తుంది, వెర్బ్ పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు, వెర్బ్ కాంప్లిమెంట్. ఏమంటాము? వెర్బ్ కాంప్లిమెంట్. సింపుల్గా చెప్పాలంటే సబ్జెక్టు పైన ప్రభావం చూపిస్తే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని, వెర్బ్ పైన ప్రభావం చూపిస్తే వెర్బ్ కాంప్లిమెంట్ అని అనొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. ఇప్పుడు దే ఆర్ గోయింగ్ అన్నప్పుడు క్లారిటీ లేదు. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారో, సినిమాకి వెళ్తున్నారో, గ్రౌండ్కి వెళ్తున్నారో, అక్కడ ఏం లేదు, క్లారిటీ లేదు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో క్లారిటీ రావాలంటే మనకి ఈ కాంప్లిమెంట్ అవసరము. అర్థమైంది అనుకుంటా. సో ఏదైతే వెర్బ్ పైన ప్రభావం చూపుతుందో, అంటే వెర్బ్ యొక్క క్లారిటీ ఇస్తుందో, దాని అవసరం ఉందో, దానిని వెర్బ్ కాంప్లిమెంట్ అంటాము. సో మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. వెర్బ్కి సబ్జెక్టుకి అవసరమయ్యి సబ్జెక్టు పైన ప్రభావం చూపిస్తే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని, వెర్బ్కి అవసరమయ్యి వెర్బ్ పైన ప్రభావం చూపిస్తే వెర్బ్ కాంప్లిమెంట్ అని అంటాము. నెక్స్ట్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అయింది, వెర్బ్ కాంప్లిమెంట్ అయింది, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. కాంప్లిమెంట్ అంటే చూడండి, ఒక సెంటెన్స్కి అవసరమైనది, సెంటెన్స్ పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే దాని అవసరము ఉంది. సో ఏ విధంగా అయితే ఈ మార్కరు, ఇది లేకపోతే ఈ మార్కర్కి వాల్యూ లేదు, ఇది లేకపోతే ఈ కెప్పకు వాల్యూ లేదు, అంటే ఇది ఉంటేనే కంప్లీట్గా ఒక మార్కర్ పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ కాంప్లిమెంట్ అనేది సెంటెన్స్లో ఖచ్చితంగా అవసరము, దాని ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ చూద్దాం. వి మేడ్ హిమ్ ఏ లీడర్. వి మేడ్ హిమ్ ఏ లీడర్. సో మళ్ళీ చెప్తున్నా, ఏ సెంటెన్స్ ఇచ్చినా, నేను ఎన్నిసార్లు చెప్పినా, ఒక సెంటెన్స్లో మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది వెర్బు. అది మీకు వ్యసనం అవ్వాలి, వెర్బు మీకు వ్యసనం అవ్వాలి. ఈ వెర్బును కనుగొన్నావు, ఇప్పుడు ధైర్యంగా చెప్తావు, వెర్బుకు ముందుండేది ఇదేది, సబ్జెక్టు. సో ఇప్పుడు ఇది తెలియాలంటే మనం ఒక మంత్రం ఉంది, వాట్ టు మరియు లేదా హూమ్లతో ప్రశ్నిస్తాం. వి మేడ్ హిమ్, హూమ్ ఎవరిని చేశాము, ఎవరిని అన్నప్పుడు హిమ్ వచ్చింది, ఎవరిని. సో సమాధానం వచ్చింది కాబట్టి హిమ్ అనేది ఆబ్జెక్టు. సింపుల్ లాజిక్. వాట్ టు హూమ్లతో ప్రశ్నించు, వస్తే వాట్తో వస్తుంది, లేదా హూమ్తో వస్తుంది, లేదా రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు రెండిటితో కూడా వస్తుంది. సో ఇప్పుడు ఎవరిని మేము చేశాము, హిమ్, అతన్ని చేశాం. ఏం చేశాము, ఇది ఇంపార్టెంట్. అంటే ఇది లేకపోయిందనుకో, అతన్ని మేము చేశాం, ఏం చేశారు, హత్య చేశారా, కిడ్నాప్ చేశారా, ఏం చేశారో తెలియదు కదా. అతను మేము చేశామంటే మీనింగ్లెస్. సో దీని అవసరము అంటే ఇది లీడర్ అనేది దీనిపైన ప్రభావం చూపుతా ఉంది. మళ్ళీ చెప్తున్నా, అతన్ని మేము చేశామంటే కిడ్నాప్ చేశారా, హత్య చేశారా, ఇంకేమైనా చేశారా అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఇది ఉంటే తెలుస్తుంది. ఇది లేకపోతే సెంటెన్స్ పూర్తి అర్థాన్ని ఇవ్వదు. సో ఇప్పుడు వి మేడ్ హిమ్ ఏ లీడర్, అతను మేము ఒక లీడర్గా తయారు చేసాం. లీడర్గా ఎంచుకున్నప్పుడు
ఇక్కడ ఏమవుతుంది కాంప్లిమెంట్ 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 ఏం కాంప్లిమెంటు ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఎందుకంటే ఇది ఆబ్జెక్టుపై ప్రభావం చూపుతూ ఉంది ఓకే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం వి ఫౌండ్ ద హౌస్ ఎంటీ వి ఫౌండ్ ద హౌస్ ఎంటీ మీకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ద స్నేక్ అండ్ మిర్రర్ అనే లెసన్లో కూడా ఈ సెంటెన్స్ ఉపయోగిస్తారు వి ఫౌండ్ ద హౌస్ ఎంటీ ఆ లెసన్లో ఆ డాక్టర్ పాముకు భయపడి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దొంగలంతా దోచేసింటారు అప్పుడు మనం ఈ సెంటెన్స్ని అతను ఉపయోగిస్తారు సరే చూద్దాం వి ఫౌండ్ ద హౌస్ ఎంటీ మళ్ళీ ఈ సెంటెన్స్లో మీకు ఏది వేస్తున్నాము ఫౌండ్ వెర్బ్ అయినప్పుడు ఇదేమవుతుంది ఆటోమేటిక్గా సబ్జెక్టు నెక్స్ట్ ద హౌస్ ఇదేమవుతుంది ఆబ్జెక్ట్ వాట్ డిడ్ వి ఫౌండ్ మేము ఏమిని దేన్ని కనుగొన్నాము ఏది చూసాము అంటే హౌస్ సో ఇప్పుడు ఇది లేదు అనుకోండి వి ఫౌండ్ హౌస్ ఆ హౌస్ని గుర్తించాము ఎలా గుర్తించాము డెమాలిష్ పూర్తిగా కొడేసినారా లేదా రీషిఫ్ట్ చేశారా లేదా పూర్తిగా నింపేసినారా ఇలా దేనికి సమాధానం లేదు ఎప్పుడు ఇది లేనప్పుడు సో ఇప్పుడు వి ఫౌండ్ ద హౌస్ ఆ హౌస్ను చూసాము ఎలా చూసాము ఎంటీగా చూసాము అంటే దీని ప్రభావము ఆబ్జెక్ట్ పైన ఉంది కాబట్టి దీన్ని మనం ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాము మళ్ళీ చెప్తాను కాంప్లిమెంట్ అంటే అవసరమైనది సబ్జెక్ట్కి అవసరమైతే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ వెర్బ్కి అవసరమైతే వెర్బ్ కాంప్లిమెంట్ ఆబ్జెక్ట్కి అవసరమైతే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ సార్ మాకు అవసరమని ఎలా తెలుస్తుంది అంటే అది లేకపోతే దేనికైతే మీనింగ్ పూర్తిగా ఇవ్వదో దాన్ని మనం ఆ కాంప్లిమెంట్ కింద మనము తీసుకుంటాము సో ఇది ఏమవుతుంది వెర్బ్ కాంప్లిమెంట్ అనేది అవుతుంది సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం షీ అపాయింటెడ్ హిమ్ షీ అపాయింటెడ్ హిమ్ ఏ మేనేజర్ అపాయింటెడ్ వెర్బ్ అంటే వ్యసనం షీ అపాయింటెడ్ హిమ్ ఏ మేనేజర్ అతన్ని అపాయింట్ చేసింది షీ అపాయింటెడ్ హిమ్ ఎవరిని అతన్ని ఎవరిని ఇదేది ఆబ్జెక్ట్ సమాధానం వచ్చింది కాబట్టి సో షీ అపాయింటెడ్ హిమ్ అతన్ని అపాయింట్ చేసింది కుక్గా అపాయింట్ చేసిందా వాచ్మ్యాన్గా అపాయింట్ చేసిందా నర్సరీ మ్యాన్ గార్డెనర్గా అపాయింట్ చేసిందా సో ఎలా అపాయింట్ చేసింది మనకు మీ మైండ్లో మల్టిపుల్ థాట్స్ వస్తాయి అలా కాకుండా క్లారిటీ ఎలా అపాయింట్ చేసింది మేనేజర్గా అపాయింట్ చేసింది సో దేనిపైన ప్రభావం చూపిస్తుంది ఆబ్జెక్ట్ పైన ప్రభావం చూపిస్తాం కాబట్టి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాము సో మళ్ళీ చెప్తున్నా కాంప్లిమెంట్ అనేది ఈ మార్కర్కి ఈ క్యాప్ ఎంత అవసరమో ఒక సెంటెన్స్కి కాంప్లిమెంట్ కూడా అంతే అవసరము ఆ సెంటెన్స్లో సబ్జెక్టుకు అవసరమైతే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని వెర్బ్కి అవసరమైతే వెర్బ్ కాంప్లిమెంట్ అని ఆబ్జెక్ట్కి అవసరమైతే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటారు సో ఇప్పుడు సబ్జెక్ట్ పార్ట్ కంప్లీట్ అయింది సబ్జెక్ట్ పార్ట్ అంటే కర్త లేదా డూయర్ ఆఫ్ ది యాక్షన్ లేదా సెంటెన్స్ను లీడ్ చేసే పార్టు అందులో నౌన్ లేదా ప్రొనౌన్ ఉంటుంది అదేవిధంగా వెర్బ్ పార్ట్ అంటే బీయింగు డూయింగు హ్యావింగ్ క్రియ కానీ స్థితి కానీ పొజిషన్ కానీ కలిగి ఉంటుంది అందులో హెల్పింగ్ వెర్బ్ కానీ మెయిన్ వెర్బ్ కానీ ఉంటాయి ఆబ్జెక్ట్ పార్ట్ ఇది కూడా సబ్జెక్ట్ పార్ట్ లాగా నౌను లేదా ప్రొనౌన్లు కలిగి ఉండే పార్టు ఆబ్జెక్ట్ను కనుక్కోవడానికి వాట్ మరియు హూమ్లతో మనం ప్రశ్న వేస్తాం ప్రాణం ఉండే ఆబ్జెక్ట్ని అయితే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని ప్రాణం లేని ఆబ్జెక్ట్ని అయితే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాము కాంప్లిమెంట్ పార్ట్ అంటే సెంటెన్స్కి అవసరమైన పార్ట్ నెససరీ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అని కూడా అంటారు ఇది ఉంటేనే సెంటెన్స్ పూర్తి అర్థాన్ని క్లారిటీని ఇవ్వగలుగుతుంది ఫైనల్గా అడ్జంక్ట్ పార్ట్ ఇది కూడా మీకు 10th క్లాస్లో ఉంది అడ్జంక్ట్ పార్ట్ దీనినే ఇంకొక పేరుతో ఉంది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో అడ్వర్బియల్ పార్ట్ అడ్జంక్ట్ పార్ట్ లేదా అడ్వర్బియల్ పార్ట్ లేదా అడ్వర్బియల్స్ అని కూడా అంటారు సో ఇక్కడ చూడండి మీరు
ఆబ్జెక్ట్కి కాంప్లిమెంట్కి. సో ఆబ్జెక్ట్కి కాంప్లిమెంట్కి డిఫరెన్స్ ఏంటంటే వాట్ టు హూమ్లతో ప్రశ్నిస్తే సమాధానంగా వస్తే ఆబ్జెక్టు, అలా ప్రశ్నించకూడదు. ప్రశ్నించేస్తాం మనం ఎలా, బటర్ ఇంగ్లీష్లో, కానీ గ్రామటికల్గా దాన్ని మనం ప్రశ్నించకూడదు. వాట్ టు హూమ్లతో ప్రశ్నిస్తే వస్తే ఆబ్జెక్టు, అలా చేయకుండా అవసరమైన పార్ట్ అయితే కాంప్లిమెంటు. అదే ఇక్కడ ఇది ఖచ్చితంగా నెససరీ, ఇది డిస్పెన్సబుల్. నెససరీ పార్ట్ ఆఫ్ అంటే ఖచ్చితంగా సెంటెన్స్కి అవసరమైన పార్టు కాంప్లిమెంటు. ఇది డిస్పెన్సబుల్ పార్ట్. మనం చిన్నప్పుడు చెప్తాం నువ్వు ఆటలో అరటిపండు అనేసి, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో స్ట్రక్చరల్లీ డిస్పెన్సబుల్, రిమూవబుల్ పార్ట్, డిస్పెన్సబుల్ లేదా రిమూవబుల్ పార్ట్. అది సెంటెన్స్లో ఉన్నా పెద్ద ఇబ్బంది లేదు, లాభం లేదు, లేకపోయినా అసలు నష్టం లేదు. అలాంటి దాన్ని ఏమంటే అడ్జంక్ట్ పార్ట్ లేదా అడ్వర్బియల్ పార్ట్ అని అంటారు. సో అడ్జంక్ట్ అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, స్ట్రక్చరల్లీ డిస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాక్సిమం ఇందులో 100% అడ్వర్బ్స్ ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. అడ్జంక్ట్ పార్ట్లో అడ్వర్బులు ఉంటాయి. చూద్దాం. ఐ మెట్ సీత ఇన్ ద గార్డెన్. ఐ మెట్ సీత ఇన్ ద గార్డెన్. చూడండి, ఇన్ ద గార్డెన్ అనేది అడ్జంక్ట్. ఎలా చెప్పచ్చంటే చూడండి, ఐ మెట్ సీత, నేను సీతను కలిశాను. పూర్తి అర్థం ఉందా లేదా? ఉంది. ఐ మెట్ సీత అంటే నేను సీతను కలిశాను. ఈ ఇన్ ద గార్డెన్ అనేది జస్ట్ ఎక్స్ట్రా లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతే. ఎక్స్ట్రా లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది లేకపోయినా సెంటెన్స్ అనేది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఇది లేకపోయినా సెంటెన్స్ అనేది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ హియర్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ హియర్. ఇక్కడ అన్నీ బాగుంది. ఇప్పుడు ఇక్కడ హియర్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిలిటరీలో ఉన్న వ్యక్తికి వాళ్ళ పేరెంట్స్ లేదా వాళ్ళ వైఫ్ ఫోన్ చేసినప్పుడు ఎలా ఉంది అంటే అన్నీ బాగుంది. ఓకే, ఇక్కడ అన్నీ బాగుంది అంటే అతను ఎక్కడున్నాడో వీళ్ళకి తెలుసు కదా. స్పెసిఫిక్గా ఇది మెన్షన్ చేయాల్సిన పని లేదు. దాన్ని తీసేసినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అంటే ఓకే, అన్నీ బాగానే జరుగుతూ ఉంది. సో ఇది కూడా స్ట్రక్చరల్లీ డిస్పెన్సిబుల్ పార్ట్, అంటే దీన్ని అడ్జంక్ట్ అంటాం. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారము ఇదేమవుతుందంటే అడ్వర్బ్ అవుతుంది. ఇన్ ద గార్డెన్ కూడా అడ్వర్బ్ అవుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ కింద మనము తీసుకోవచ్చు. సో మీరు అడ్జంక్ట్ని ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా అది అడ్వర్బ్ అనేది ఉంటుంది. సో అడ్వర్బ్ అనేది స్ట్రక్చరల్లీ డిస్పెన్సబుల్ పార్ట్. స్ట్రక్చర్లో దాన్ని ఉంచవచ్చు, ఉంచకపోవచ్చు, తీసేయవచ్చు. చూడండి, చెప్పాను కదా అడ్జంక్ట్ అనేది సెంటెన్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది చూడండి, ఇప్పుడు ఈ మార్కర్ అవసరము, ఈ క్యాప్ అవసరము. అంతేగాని వీటిపైన ఈ పేర్లు ఇవన్నీ జస్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇవి లేకపోతే మనం ఈ మార్కర్ని మెయింటైన్ చేయలేమా? మెయింటైన్ చేయగలం. రాయలేమా? రాయగలం. బట్ ఇదనేది జస్ట్ ఏ విధంగా అయితే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషనో అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చో అదేవిధంగా సెంటెన్స్లో ఈ అడ్వర్బ్ కూడా అదే విధంగా ఉంటుంది, అడ్జంక్ట్ కూడా.